మనకు నాకు చెప్తే విన్నా నేను నన్ను డైరెక్టర్ గారిని కలిసాం. సాంబశివరావు గారు కూడా వచ్చారు. సాంబశివరావు గారు వచ్చే వరకు ఒక మాట అన్నాడు, మరి ఆఫీసర్ల పిఆర్పిది అది కూడా మీరు దాన్ని కూడా రిప్రజెంట్ చేస్తారా అన్నారు. నేను అందరూ చేస్తానండి, నేను అది కూడా ఇవ్వాల్సిందే కదా, మీరు ఇవ్వాల్సింది డిలే ఎట్లయినా ఇవ్వాలి, మీరు డిలే చేస్తే ఇంకా వాళ్ళ మీద అది ఉంటుంది కదా అని చెప్పి నేను మొన్న మాట్లాడాను. ఇప్పుడు 86 దాని ముందు కుమరయ్య గారు మనకు చైర్మన్ వచ్చినప్పుడు సింగరేళ్ళ డైరెక్టర్లు కూడా ఖాతరు చేస్తున్నాడు. వాళ్ళను అసలు పరిగణలో తీసుకుంటాడు కాదు, అంత మొండిగా అపాయింట్మెంట్ ఇచ్చుకోడు కాదు, ఆయన ఏదో నాకు చేశాడు. మనం ఫైట్ చేస్తాం, అది వేరు ఉంటుంది. ఇది జనరల్ గా మనం చేయాల్సి వస్తుంది. మీరు అనుకుంటారు అంటే వాళ్ళకు ఉన్నది సార్. ఇది కోల్ ఇండియాలో కొంతమంది ఎగ్జిక్యూటివ్స్ పోయి చేయడం వల్ల 11th 11 కొంచెం ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు 12 దానికి ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు 86 దాని ముందు కుమరయ్య గారు మనకు చైర్మన్ వచ్చినప్పుడు సింగరేళ్ళ డైరెక్టర్లు కూడా ఖాతరు చేస్తున్నాడు. వాళ్ళను అసలు పరిగణలో తీసుకుంటాడు కాదు, అంత మొండిగా అపాయింట్మెంట్ ఇచ్చుకోడు కాదు, ఆయన ఏదో నాకు చేశాడు. ఎవరికి ఇవ్వాలని మతిని గారు రియల్ ఫైటర్ మామూలు కాదు. అన్యాయం ఎక్కడ సహించాడు. అయిపోతాయి కదా సింగరేణి వ్యాప్తంగా అధికారులు 2వ రోజు నిరాహార దీక్ష చేయడం అనేది ఈరోజు చాలా విచిత్రంగాను, అదేవిధంగా చాలా ఆందోళన కలిగించే అంశంగా కనబడతాం. ఎందుకంటే ఈ సింగరేణిలో ప్రొడక్టివ్ తీసే దాంట్లో అగ్రగణ్యంగా ఉండి అనేక మెలకువలు తీసుకొని అనేక సమస్యలు పరిష్కారం చేసి ఈరోజు సింగరేణికి 2 సంవత్సరాల చరిత్రలో అధికారులు ఈ బాట పట్టిందంటే ఈరోజు ప్రభుత్వం ఆలోచించాలి, టాప్ ఉన్నతాధికారులు కూడా ఆలోచన చేయాలి. వాస్తవంగా సింగరేణిలో ఇటు అధికారులు అదేవిధంగా కార్మిక వర్గం కూడా ఈరోజు ఆందోళన ఉన్నట్టుగా కనబడతా ఉంది. ఎందుకంటే మొన్ననే మేము కూడా సమ్మె నోటీస్ ఇచ్చినాం. దీని పర్యవసానం ఏంటంటే ప్రధానంగా మన పని మనం చేసుకోకుండా మన పని కూడా ప్రభుత్వం చేయాల్సిన పరిస్థితి ఏర్పడడం అనేది దురదృష్టకరం. గతంలో ఎన్నడూ లేని విధంగా గతంలో ఇలాంటి పిఆర్పీలు మీరు తీసుకున్నారు, గతంలో డ్యూ లేకుండా తీసుకున్నారు. మీ యొక్క వేజ్ కూడా అప్డేషన్ అయిపోయింది, ఇవన్నీ అప్గ్రేడ్ అయింది, ఇవన్నీ కామన్గా జరిగింది. కానీ జీవితంలో ముఖ్యంగా రిటైర్మెంట్కి ఉన్న వాళ్ళ ఆఫీసర్లు నాకు తెలియదులే, కానీ ఈ కొత్తగా వచ్చిన ఆఫీసర్లకు మాత్రం వాళ్ళ లైఫ్లో ఈ పోరాటం వల్ల సాధించుకున్న దానికి మాత్రం క్రెడిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మేము కూడా అప్పుడప్పుడు చిన్న జరగని సన్నివేశాలను లేకపోతే కొట్లాడి సన్నివేశాలను చాలా మెమొరబుల్గా ఉంటాయి. ఇది కూడా మన జీవితంలో అసలు నిజంగా ఇంత ఇబ్బంది ఉంటుంది అనేది కూడా ఈరోజు అర్థమవుతా ఉంది. బహుశా ఈరోజు చర్చలు కూడా జరుగుతున్నట్టు సమాచారం, డిప్యూటీ సీఎం దగ్గరికి వెళ్ళినట్టు కూడా సమాచారం. నాకు తెలిసి ఈరోజు పరిష్కారం అవుతుందని భావిస్తా ఉన్నాం. పరిష్కారం కావాలని కూడా మనసారా మేము కోరుకుంటా ఉన్నాం ఏఐటీసీగా. ఎందుకంటే ఎక్కువ కాలం కొనసాగడం వాళ్ళకు కూడా తెలుసు, ఇది ఒక అనర్థానికి దారితీస్తుంది. కాబట్టి దీన్ని ఈరోజు సమాప్తం చేయాలని కూడా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. ఏదేమైనా భవిష్యత్తులో ఇలాంటి అంశాలు ప్రభుత్వం
లేకపోతే టాప్ ఉన్నతాధికారులు కూడా దీనికి దారి పడకుండా చూసుకొని క్రమబద్ధంగా మన యొక్క బొగ్గు ఉత్పాదకత మీద దృష్టి పెట్టేందుకు సరి అయిన మార్గాన్ని అన్వేషించాలి తప్ప ఈరోజు డబ్బులు మాకు రాలేదనే ఒక ఆందోళనతో ఈరోజు పనులు కూడా అసలు నిమగ్నం కానీ పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు చెల్లించాల్సిన PRP చెల్లించాలి. తర్వాత వీళ్ళ వేజ్ అప్గ్రేడేషన్ కూడా అది కావాలి. ఈ రెండు కావాలని కూడా మనసారా ఏటీసీ కోరుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.